దుబాయ్ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో రోహిత్ సేన 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో పిచ్ పరిస్థితులను ఉపయోగించుకుని భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అదే సమయంలో క్లిష్టమైన పిచ్పై విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఈ నలుగురు కూడా మంచి బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ 84 పరుగులు చేసి సెంచరీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. సాధారణంగా చాలా మంది తాము సాధించబోయే మైలురాళ్లు, రికార్డుల కోసం ఎక్కువ తాపత్రయం, ఆశ ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రమే తమ ఆశయాలు, తమ రికార్డులతో పాటు తమ సహచరులు కూడా మంచి రికార్డులు సాధించాలని లేదా మైలురాళ్లు అందుకోవాలని కోరుకుంటారు. అలాంటి వారిలో ముందుండేవాడు కేఎల్ రాహుల్. రాహుల్ ఎప్పుడూ కూడా తన సహచర ఆటగాళ్లు బాగా ఆడాలని కోరుకుంటాడు. ఒకవేళ వారు అర్ధ సెంచరీ లేదా సెంచరీకి చేరువగా ఉంటే తాను నెమ్మదిగా ఆడి దగ్గరుండి వారిని ఆ టార్గెట్ రీచ్ అయ్యేలా చేస్తాడు. ఈ రోజు మ్యాచ్లో కూడా కోహ్లీపై ఒత్తిడి తగ్గించి అతడు సెంచరీ సాధించడానికి కేఎల్ రాహుల్ తన ఆట తీరుకు భిన్నంగా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. క్రీజ్లోకి వచ్చినప్పటి నుండి కూడా రాహుల్ వేగంగా ఆడడం మొదలుపెట్టాడు. కానీ కీలక సమయంలో కోహ్లీ 84 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ సమయంలో మరో ఎండ్లో ఉన్న రాహుల్ తీవ్ర నిరుత్సాహానికి గురై, నేను వేగంగా ఆడుతున్నా కదా, నువ్వెందుకు హిట్టింగ్కి వెళ్లావు, నువ్వు సెంచరీ చేయాల్సింది కదా అంటూ సెంచరీ సాధించనందుకు కోహ్లీ కంటే ఎక్కువ రాహులే బాధపడ్డాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఇక ఇదే జట్టులో ఉన్న హార్దిక్ పాండ్యా సహచర ఆటగాళ్లు టార్గెట్లు చేరకుండా ఉండడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. అదే సమయంలో కేఎల్ రాహుల్ మాత్రం పక్క వాళ్ల టార్గెట్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది టీమిండియాలో ఉన్న ఇద్దరు వ్యక్తుల భిన్న కోణాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.